సార్ ఇప్పుడు ఏంటంటే వెంకన్న కూడా చెప్పినట్టు కూడా ఇందులో ఒకటి ఆలోచించాల్సిన విషయం ఉన్నది. ఈ కోణంలో రాజీనామాలు చేస్తే బై ఎలక్షన్ వస్తే దడ కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం స్పష్టంగా చెప్పినాం, మొత్తం 112 మంది చేయాలని చెప్పినాం. ఒక పక్క ప్రజలు టార్గెట్ చేస్తున్నారు, ఎవరు చేయకుంటే వాళ్ళను. ఆ రోజు మేము రాజీనామా చేసిన రోజు ఈ వాతావరణం లేకుండే. ఈ రోజు ఫుల్ హీట్ అయింది, తెలంగాణ మొత్తం హీట్ అయింది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలు మా ఎమ్మెల్యే రాజీనామా చేయకుంటే మా పరువు పోతుందేమో అనే ఫీలింగ్ లో వచ్చేసారు. నా కాన్స్టిట్యూన్సీ పోతే ఇప్పుడు నా ఎమ్మెల్యే రాజీనామా చేయకుంటే అరే మా ఎమ్మెల్యే గారు మోసం చేస్తాడా, ఏంది మా ఇజ్జత్ తీసేస్తాడా అనే కథకు వచ్చి ఉన్నది. అక్కడ నేను రాజీనామా తెచ్చుకోకుండా 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి ఇప్పటికే రాజీనామాలు సమర్పించినటువంటి వాళ్ళు ఉన్నారు, రెండవది ఇంతవరకు రాజీనామా చేయనటువంటి రాజీనామాలు ఇంతవరకు చేయనటువంటి వాళ్ళని చెయ్యండి, సమర్పించండి అని మాట చెప్తున్నారు. అయిన తర్వాత రాజీనామాలు ఇప్పటికే చేసినటువంటి వాళ్ళందరూ కూడా మా రాజీనామాలు ఆమోదించండి అని ఒత్తిడి చేయాలని చెప్తున్నారు. సార్ ఒకటి సార్, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో అయితే రాజీనామాలు ఇప్పటివరకు సమర్పించలేదో వాళ్ళు నిన్ననే లిస్ట్ ఏదో తీసుకొని నిన్నదాకా ఇవ్వకుండా స్పీకర్ నుంచి అది తీసుకొని వీళ్ళు చేయలేదు, మీరు దయచేసి చేయాల్సి వస్తుంది, మీరు చేయకుండా మాత్రం తెలంగాణ ద్రోహంలో ప్రకటిస్తామని చెప్పారు. దేనికోసం అది ప్రజలకు మెసేజ్ పెట్టేస్తే ప్రజలు చూసుకుంటారు వాతావరణం ఎక్కడైంది. నేను ఇంకా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పేది కరెక్టే, మొత్తం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది, తెలంగాణ వస్తుంది. ఎస్, నేను యాక్సెప్ట్ చేస్తే దానికి. కానీ మనం ప్రజలకు చెప్పినాం, మనం రాజీనామాలు చేస్తామని చెప్పినాం. ఎవరో చిత్తశుద్ధి ఏంది, ఎవరు కమిట్మెంట్ తో ఉన్నారు తెలంగాణ కోసం, ఎవరు పాటుపడుతున్నారని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ రవీంద్ర రెడ్డి గారు ఇంకో మాట కూడా వస్తుంది, రాజకీయ సంక్షోభం సృష్టిస్తే అది మరొక దారి పెట్టేటువంటి ప్రమాదం ఉంది. అంచేత రాజకీయ సంక్షోభం సృష్టించడం వల్ల, రాజీనామాలు చేయడం వల్ల ఒత్తిడి ఇలాంటి ఒత్తిడి తీసుకురావడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఒకటి ఉంటుంది సార్, ఇలా ఇప్పుడు ఒకటి ఏమంటారు అంటే రాజకీయ సంక్షోభం సృష్టిస్తే ఇది ప్రెసిడెంట్ రూల్ వస్తుంది, ప్రెసిడెంట్ చెట్టబోతుందని అపోహలు సృష్టిస్తారు. ఎస్ రాంగ్ సార్, అన్నారు ఉన్నటువంటి పరిస్థితిని రాష్ట్రపతి పాలన వరకు తీసుకెళ్లకండి అనేటువంటి మాట కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు వీరప్ప మనం చెప్పింది బట్టి నేను మాట్లాడుతాను సార్. ఇప్పుడు సీరియస్ చేస్తే తెగదాకా లాగితే రాష్ట్రపతి పాలన పెడతారు. ఎస్ పెట్టనివ్వండి సార్, ఇప్పుడు మనం ఎంతమంది అయితే రాజీనామా చేద్దాం, రాష్ట్రపతి పాలన పెట్టండి. మనకి ఇంకా వేరే మనకు ఓపిక ఉన్నది, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే కూడా పర్వాలేదంటారు. మోహన్ రెడ్డి గారు ఆ వాదంతో అంగీకరిస్తారు. ఈ మాట విమర్శ వస్తాను మీ దగ్గరికి, ఈ మాట గురించి. అంటే రాష్ట్రపతి పాలన వచ్చినా పర్వాలేదు, రాజకీయ సంక్షోభం వచ్చినా పర్వాలేదు, మనందరం కూడా ఈ మాట కట్టుబడి ఉందాము అనేటువంటి రాజకీయ సంక్షోభం నుంచి తెలంగాణ రాష్ట్రం వస్తుంది, ఆవిర్భవిస్తుంది అనేటువంటి దాన్ని మీరు నమ్ముతున్నారా? కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది? అది ఒక విషయం, 9 డిసెంబర్ నాడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి ప్రకటన చేసింది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పక్షాన చిదంబరం హోంమంత్రి గారు ప్రకటన చేశారు. చేసిన తర్వాత తెలంగాణ పీపుల్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆంధ్రలో, రాయలసీమలో రాజీనామాలు పెట్టారు, రాజీనామా అనే ఒక అస్త్రం ఉపయోగించారు. కానీ వాళ్ళని ఒప్పించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కదా. ఆ అస్త్రంతోనే మళ్లీ 23 నాడు మరొక స్టేట్మెంట్ వచ్చింది. కాబట్టి రాజీనామాల ద్వారానే ప్రభుత్వం ఒప్పుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం మరొక స్టేట్మెంట్ ఇస్తుంది అని చెప్పి ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు భావిస్తున్నట్లు అంతవరకు బానే ఉంది. కానీ మండ వెంకటేశ్వర గారు ఏమంటారంటే మొత్తం అందరూ కలిసి ఒక్కసారి చేసేసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే కేంద్రం దిగి వస్తుంది అనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. మన రవీంద్రారెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు, మీరు కూడా అదే అంటున్నారు. మీ అధిష్టానం, మీరు ఆగండి, మేము మాట్లాడతాము, దానికి ఒక రోడ్ మ్యాప్ వేస్తాము. ప్రభాకర్ గారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వారు ఏం మాట్లాడినా నడుస్తుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ చాలా బాధ్యతల్ని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఢిల్లీ పోతున్నాం మేము. ఇప్పుడు 26 నాడు అందరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరం పోయి ఏం చేయమంటారు మమ్మల్ని, పరిస్థితి ఇలా ఉంది, 28 టార్గెట్ డేట్ దగ్గరకు వస్తా ఉంది. కాబట్టి ప్రత్యేకంగా మీరు ప్రకటించాల్సిందే తెలంగాణ ప్రక్రియను. మీరు 9 డిసెంబర్ నాడు ఏదైతే ప్రకటన చేసినారో దానికి కట్టుబడి ఉండాల్సిందే. 2 మంది మధ్య 28వ తారీఖు కాల పరిధి మాకేం సంబంధం లేదనేటువంటి మాట ఢిల్లీ నుంచి చాలా స్పష్టంగా వస్తుంది. వచ్చిండొచ్చండి, అది అధిష్టానం అంటే ఏంది, ఒక తల్లిదండ్రులాగా. పిల్లలు తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఇష్టం లేకుండా జేఏసీలో మీరు వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత జేఏసీలో కూర్చొని ఏమంటే మేము మాట్లాడాము, వెళ్ళాము, 26 తారీఖు మేము కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం వెళ్లి అందరూ కోర్ కమిటీ సభ్యులను కలిసి వచ్చాము. వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు, ఈ డెడ్ లైన్ ని మరింతగా మీరు పెంచండి, పొడిగించండి అని అడుగుతారా?
అక్కడ పరిస్థితులు భవిష్యత్తును ఊహించి మాట్లాడలేం కదండి. మాకు ఒక విశ్వాసం లేదు. మీరు వచ్చేసిన వెంటనే 28వ తారీఖున రాజీనామాలు చేస్తారు. ఆల్రెడీ చేసిన మీకు చేస్తారండి, ఒప్పించడం కదా, ఆమోదించేలా ఆల్రెడీ స్పీకర్కి నేను ముందే చెప్పాను, స్పీకర్కి ఇచ్చాం, వేరే వ్యక్తి ద్వారా పంపలే, డైరెక్ట్ పంపించడం ఇవ్వడం జరిగింది. రెండవది 26 నాడు అందరూ ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చారు. ఇంతే ముందే చెప్పాను, ప్రతిపక్ష వాళ్ళు తొందరగా ఇస్తారు, టక్కని ఇచ్చేస్తారు. మనకు ఇంకేం పని ఉంటుంది? అట్లా కాదు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, వాళ్ళకి బాధ్యత ఉంది, అధికారం పోతుంది, ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తారు చెప్పండి. ఇంతమంది మీరందరూ కలిసి 26వ తారీఖున ఢిల్లీ వెళ్తున్నాం. జైపాల్ రెడ్డి గారిని రాజీనామా చేయమని కోరుతారా మీరు? జైపాల్ రెడ్డి రాజీనామా చేయమని కోరాం. మరి జైపాల్ రెడ్డిని పట్టుకుపోయి అందరి పోయి ఒత్తిడి తీసుకొచ్చి ప్రకటన చేపించే ఏం తయారు చేస్తారు. ఇందాక ఒక ప్రముఖులు అంటున్నారు, సిడబ్ల్యూసీలో ఉన్నటువంటి వెంకటస్వామి గారు వీరు కూడా రాజీనామాలు చేసి ఆ పార్టీలో కూడా ఒక రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాలనేటువంటి మాట కూడా అన్నారు. వాళ్ళ అభిప్రాయం అది. ఈ రోజు అందరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మీటింగ్ పెట్టుకుని 26 నాడు పోదాం, జైపాల్ రెడ్డిని పట్టుకుందాం, కేశవరావుని పట్టుకుందాం, అందరం ఇది చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధిద్దామని చెప్పి జానారెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నానంటే ఒక నమ్మకం ఉంది అధిష్టానం మీద. అది 2 మందిని పోగొట్టుకుంటామా ఇంత అనే ఒక విశ్వాసం ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ. వారిని ఎందుకు ఒప్పించలేకపోతున్నారు? ఈ డెడ్ లైన్ ఎందుకంటే మీ పార్టీ మీ అధిష్టానాన్ని మీ కేంద్ర ప్రభుత్వాన్ని నువ్వు 28వ తారీఖు తెలుస్తావో లేదో అనే మాట మీరు ప్రభాకర్ గారు ఆ మాట ఒకరు ఒప్పుకునాలి. ఇది తెలంగాణ జేఏసీ అనేటువంటిది ఇది చరిత్రాత్మకంగా అనేక 53 సంవత్సరాలు చూస్తా ఉన్నాం. మేము విద్యార్థి దశలు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడడం, అరెస్ట్ అయ్యాం, పోలీస్ స్టేషన్ నింపడం, ఇవన్నీ చూసాం. కానీ ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఒక నీడ కిందికి, ఒక గొడుగు కిందికి రావడం అనేది చాలా గొప్ప విషయం. దీంట్లో ఒకరికంటే ఒకరికి పడదు. ప్రధానంగా కాంగ్రెస్, తెలుగుదేశము, అధికార ప్రతిపక్షాలు జనరల్ చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రకృతి పరంగా ఉన్నటువంటి విభేదాలు ఉంటాయి. అయినా ఒక జేఏసీని కలవడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇవాళ జేఏసీ మీటింగ్ పోలేరు, రాలేరు, డొమ్మ కొట్టిండ్రు అనేది అట్లా జేఏసీ నుంచి మేము వెళ్లిపోవాలనుకుంటే 8-10 రోజులు ప్రజా సంఘ నాయకుడు తెలుగుదేశంను కాంగ్రెస్ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన జేఏసీ మీటింగ్ లో అది సాగు పెట్టుకుని వెళ్ళిపోతుంటాం. మేము అవసరం లేదు మీ జేఏసీ అది ఇది అని చెప్పి మనం పెట్టినాం చేసి దీనికి మనం కాపాడుకునాలి, ఎంత తిట్టినా సరే పడాలి అని చెప్పి అన్ని భరించుకొని ఆ రోజు రవినారాయణ రెడ్డి ఆడిటోరియంలో మేము వెళ్లిపోలే, బేకాటి ఏలో ఉన్నాం, వీళ్ళందరూ ఉన్నారు. ఆ మాటలకు చంద్రబాబు నాయుడు మండలి రవీంద్ర రెడ్డి గారితో మాట్లాడాలి. అయితే మీ ఇద్దరు మాట్లాడే ముందు మీ స్పందన ముందు ఒక చిన్న విరామం తీసుకోండి. ప్రతి ఏడాది ఫామ్ కి ఏం గ్యారెంటీ? ఫామ్ కి గ్యారెంటీ సాలిడ్